సో తెలంగాణలో 100% జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో పడితే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి మోసపోకండి. అండ్ ఇంకో థింగ్, కాంపిటీషన్ ఫీల్డ్ గురించి తెలవకుండా డైరెక్ట్‌గా కాంపిటీషన్ ఫీల్డ్‌లో అస్సలు దూకకండి. ఎందుకంటే చాలామంది మోసపోతారు ఇలానే. సో మీరు మోసపోకుండా ఉండడానికి అండ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా మంది డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతారు. బట్ అలా అస్సలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా సిలబస్ చెప్పకుండా క్లాసెస్ డైరెక్ట్‌గా చెప్తారు. సో అలా మీకు సిలబస్ తెలవకుండా మీరు క్లాసెస్‌లోకి వెళ్ళిపోతారు. మీరు డైరెక్ట్‌గా క్లాసెస్‌లోకి వెళ్ళిపోతే మీకు ఏం అర్థమవుతుంది? అందుకే నోటిఫికేషన్ రిలీజ్ కాగానే సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్‌గా చూడండి. సో సిలబస్ కాపీ వల్ల మీకు ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఏ సిలబస్ చదవాలి, ఎక్కడినుంచెల్లి చదవాలి, ఏ బుక్ అయితే బెటర్, ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. ఒక్కసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఓవర్‌వ్యూ వస్తే అసలు ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ కావాలి, ఎలా జాయిన్ కావాలి అని మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళది కూడా ఏం లేదు. ఎంతమంది వస్తే అంతమందిని ఆ బ్యాచ్‌లో తోస్తూనే ఉంటారు. సో ఇన్‌స్టిట్యూషన్‌ని కరెక్ట్‌గా చూస్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నా పేరు రంజిత్. కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో మీకైతే నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యే ముందు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చాలా అంటే చాలా చెప్తారు. మేము మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం, ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాం, ఈ టెస్ట్, ఆ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు అని చెప్పేసి చాలా అంటుంటారు. బట్ రియల్‌గానే కండక్ట్ చేస్తారా? ఒకవేళ కండక్ట్ చేసినా ఎంతవరకు ఎవాల్యుయేట్ చేస్తారు? ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిందే మీరు. ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి మీరు పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రమే మీరు రివ్యూ తెలుసుకోండి. ఎందుకంటే రివ్యూ ఇవ్వమంటే ఎవరైనా ఈజీగా రివ్యూ ఇస్తారు. గూగుల్ రివ్యూ అయితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేసుకొని రేటింగ్స్ ఇచ్చుకుంటారు. ఇలా ఆన్‌లైన్ రివ్యూస్‌ని నమ్మకుండా ఓల్డ్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అవ్వండి. అండ్ ఇంకో చిన్న హెల్ప్, ఇందులో ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి వీడియో గనుక చూస్తుంటే ఆ ఇన్‌స్టిట్యూట్ యొక్క రివ్యూ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. దీనివల్ల ఓల్డ్ స్టూడెంట్స్ బిగినర్ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఏ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క రివ్యూ మాత్రం తీసుకోండి.